హాయ్ ఫ్రెండ్స్, దయా హ్యాపీ హోమ్కి స్వాగతం. రోజైతే మనం ఈ మేక కాళ్ళ పాయా చేసుకుందామండి. ఇది సూప్ లాగా చేసుకొని తాగడం కోసం చేస్తున్నాను. మోకాళ్ళు అరిగినాయి కాబట్టి ఈ పాయ వారానికి 2 సార్లు తింటే మనకు మోకాళ్ళలో గుజ్జు వస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. అందుకని నేను ఇప్పుడు పాయా చేయబోతున్నాను. అది మీకు చూపించాలనుకున్నాను, అందుకే చూపిస్తున్నాను. ఉప్పు వేసి కడిగి పెట్టాను. ఓకే అండి, ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకున్నాం. కుక్కర్ గిన్నెలో ఆయిల్ పోసుకున్నాం. ఆయిల్ కూడా వేడైంది. తాలింపు వేసుకున్నాం. జీలకర్ర ఆవాలు వేద్దాం. హాఫ్ టీ స్పూను జీలకర్ర ఆవాలు వేసాను. ఇప్పుడు బిర్యానీ ఆకు మిరియాలు వేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేద్దామండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేద్దాం. తాలింపు వేగాక మనం కుక్కర్ మూత పెడదామండి. చూద్దామండి. ఉల్లిపాయ ఎగడానికి వచ్చింది. మనం 1 స్పూను అల్లం వెల్లుల్లి వేసిద్దాం పేస్ట్. ఓకే, అలాగే పసుపు కూడా వేసుకుందాం. 1 స్పూన్ పసుపు వేద్దాం. ఒక స్పూన్ సాల్ట్ కూడా వేద్దాం. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక మనం టమాటా వేద్దామండి. టమాటా వేసి ఉడికిన తర్వాత కారం వేద్దాం. మూత పెట్టేసిద్దాం. ఇప్పుడు వీటికి మనకు స్కిన్ ఏమి ఉండదండి, లైట్గా ఉంటుంది. అందుకని తినడానికి ఏముండదు. అందుకే సూప్ కోసమే చేస్తున్నాను. అందుకే కొంచెం మసాలాలు తక్కువ వేసుకుంటే మనం తాగడానికి ఈజీగా ఉంటుందండి. అదే అన్నంలోకైతే ఘాటున్న ఏం కాదు. మనం ఓన్లీ సూపే తాగుతాం కాబట్టి బౌల్లో పోసుకొనైనా గ్లాసులో పోసుకొనైనా సూప్ తాగాలి. అందుకోసం నేను మసాలాలన్నీ తక్కువ వేస్తున్నాను. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే తాగడం కోసం చేస్తున్నా అండి ఈ పాయ. ఓకే, అల్లం వేగింది. ఇప్పుడు మనం టమాటా వేసేద్దాం. ఒక 3 టమాటాలు పోసుకున్నా అండి. ఇది కొంచెం వేగిన తర్వాత మనం కారం వేద్దాం. చూద్దామండి, మన టమాటా ఉడికిందేమో, ఉడకడానికి వచ్చింది. ఇప్పుడు మనం కారం వేద్దామండి. ఇప్పుడు నేను సూప్ తాగడానికి కాబట్టి కారం తక్కువ వేస్తున్నా అండి. అదే కర్రీలాగా వేసుకుంటే, మీరు రైస్లో వేసుకోవాలనుకుంటే 2 స్పూన్ల కారం అయితే వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. ఇది తాగడానికి కాబట్టి నాకు సరిపోతుంది. అలాగే ధనియాల జీలకర్ర పొడి 1 స్పూన్ వేస్తున్నాను. ఇది చిన్న స్పూన్ అండి, అందుకే రెండు కలిపితే 1 స్పూన్ అవుతుంది. 1 స్పూన్ వేసాను. అలాగే మెంతి ఆకండి, ఇవి కూడా వేసాను. ఇప్పుడు మనం ఈ మన మేకకాళ్ళ ముక్కలు వేసేసుకుందాం. కొంచెం ఉప్పు కారం పట్టిన తర్వాత మనం వాటర్ వేసుకుందామండి. అప్పుడు మనం కుక్కర్ పెట్టుకుందాం. చూద్దామండి. ఇప్పుడు మనం దీంట్లో ఎన్ని నీళ్ళు పడతాయో చూద్దామండి. కుక్కర్లో సూప్ కోసమే కాబట్టి మనం వాటర్ ఎక్కువ పోసుకోవాలి. ఒక 6 గ్లాసులు పోసాండి మొత్తం. ఓకే, ఇప్పుడు మనం 20 విజిల్స్ పెట్టుకుందామండి. ఇది దీనికి ఉన్న మటన్ అంతా మనకు ఊడొచ్చేంత ఉడకాలి.
అందుకని 20 విజిల్స్ పెట్టుకుందాం. మిగతా ఇంగ్రీడియంట్స్ తర్వాత వేసేద్దాం. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాం. మీడియంలో పెట్టుకోవాలండి స్టవ్, ఎందుకంటే ఫాస్ట్గా వస్తే 20 సరిపోవు, అందుకని స్లోగా విజిల్స్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఓకే అండి, మూత పెట్టేసుకుందాం. చూద్దామండి, మన 20 విజిల్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం తీసి ఉడికిందేమో చూద్దాం. ఓకే, మనం మొత్తం నీళ్ళు పోసాం కదా నిండా, ఆ ఎసరంతా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ ముక్క బోన్ నుంచి వేడి అవుతుందండి, అంటే మంచిగా ఉడికినట్టు. ఓకే, ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుందాం. ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంది కదా, అది చేసేద్దాం. ఇప్పుడు దీంట్లో వేసేటివన్నీ వేసేద్దామండి. ఇప్పుడు మన కొంచెం కొబ్బరి గసాల పొడి అండి, మిక్సీ పెట్టాను, ఇది వేసేస్తున్నాను. ఇది ఒక 3 కాజు మిక్సీ పెట్టాను, ఇది కూడా వేసేసాను. తర్వాత ధనియాల పొడి అండి, ఒక 2 టీ స్పూన్లు, ఇది వేసేసాను. ఓకే, ఇదంతా కొద్దిసేపు ఉడకనిచ్చి మనం గరం మసాలా, కొత్తిమీర వేసుకున్నామండి. కాసేపు ఈ పొడులన్నీ ఉడకనిద్దాము. చూద్దామండి మన కూర. ఓకే, మన పొడులన్నీ ఉడికాయి. ఇప్పుడు మనం ఈ అన్నీ కలిపిన గరం మసాలా పొడి అండి, ఇది 1/2 టీ స్పూన్ వేస్తున్నాను, అంతే. కొత్తిమీర వేసేద్దాం. కొత్తిమీర, అలాగే మన చెట్ల పుదీనండి, మన చెట్లకు తెచ్చాను, అది కూడా వేసేసాను. మొత్తం అన్నీ వేసేసామండి, అయిపోయింది మన కూర. ఓకే, ఒక్కసారి సాల్ట్ చూసుకుందాం. కొంచెం పడుతుందండి, ఎక్కువేం పట్టదు. 1 స్పూన్ వేసాం కదా, మనకు రైస్లకైతే ఎక్కువే పడుతుందండి. 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. మనం పులుపు కూడా ఎక్కువ వేయలేదు కాబట్టి ఉప్పు కారాలు తక్కువే పడతాయి. ఇది సూప్ తాగడానికి కాబట్టి అండి అన్నీ తక్కువ వేసాను. అదే మీరు రైస్లోకి కావాలనుకుంటే మాత్రం అన్నీ ఇంకా కొంచెం పెంచుకోండి. ప్రాసెస్ అయితే ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే, మన కూర అయితే అయిపోయింది. ఇప్పుడు 2 సెకండ్స్ ఉంచి మనం బంద్ చేసేద్దాం. బంద్ చేసి మనం సర్వింగ్ బౌల్లోకి తీద్దాం. తీసి చూపిస్తా అండి. ఓకే, 2 సెకండ్స్ అయితే ఉడకనిచ్చి బంద్ చేసేస్తాను. చూశారు కదండి మన మేక కాళ్ళ పాయ. ఇలా చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. మరి మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు, కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఇలా చేసుకొని వారానికి 1-2 సార్లు ఈ సూప్ తాగితే చాలా గుజ్జు పెరుగుద్దని డాక్టర్లు చెప్తున్నారు మోకాళ్ళల్లో. మరి మీకేమన్నా యూజ్ అయితే చేసుకోండి. నేనైతే నాకు మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి కాబట్టి, అరిగినాయి కాబట్టి నేను చేసుకుంటున్నాను. మీరు కూడా చేసుకుంటారని నేను చూపిస్తున్నాను. ఓకే అండి, మరి ఇలా వండుకొని తిని చూసి ఎలా ఉందో నాకు కామెంట్స్ పెట్టండి. ఓకే అండి, దయా హ్యాపీ హోమ్. మరి అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ కొట్టండి, మరి అందరికీ షేర్ చేస్తూ ఉండండి. ఓకే అండి, ఇంకో మంచి వంటతో నేను మీ ముందుకు వస్తాను అండి. ఓకే, బాయ్.